కేంద్రీయ విద్యాలయంలో మీ పిల్లలకి ఫ్రీ సీట్ కోసం అప్లై చేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఉంటూనే మన మొబైల్లో ఈజీగా ఈ సీటుకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ ప్రాసెస్ మొత్తం లైవ్ గా నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా సీట్ అయితే డైరెక్ట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకనే వీడియోని ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ప్రాసెస్ మొత్తం మీకు సింపుల్ గా నీట్ గా అయితే అర్థమవుతుంది. మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా చేయాలి అనుకుంటే ముందుగా కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి. అవి ఏంటంటే మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి కన్ఫర్మ్ గా. అలాగే పిల్లల యొక్క ఆధార్ నంబర్ కూడా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మొబైల్ నంబర్ కూడా కన్ఫర్మ్ గా ఇవ్వాలి. ఓటీపీ కోసం యాక్టివ్ గా ఉన్న మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి. ఓటీపీ అనేది రాకపోతే ఈ ప్రాసెస్ లో మనం ముందుకైతే వెళ్ళలేము. ఇంకొకటి ఏంటంటే ఈమెయిల్ ఐడి కూడా ఈ ప్రాసెస్ లో తప్పకుండా ఉండాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా కన్ఫర్మ్ గా ఉండేలా చూసుకో. అలాగే పిల్లల యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తప్పకుండా ఉండాలి. ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రాసెస్ లో మనం యూజ్ చేసే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. ఏ చిన్నది మిస్ మ్యాచ్ అయినా సరే మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉండేలా అయితే స్టెప్ 1 వెబ్సైట్ ఓపెన్. ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసుకుని అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ నేమ్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చూడండి. ఫేక్ వెబ్సైట్స్ అయితే అసలు ఓపెన్ చేయకూడదు. దీని ద్వారా మన డేటా అయితే లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చే స్క్రీన్ పైన ఇచ్చిన వెబ్సైట్ అయితే ఓపెన్ చే. స్టెప్ 2 రిజిస్టర్. రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుని మనం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్స్ నేమ్, అలాగే పిల్లల నేమ్, ఇంకొకటి ఏంటంటే మొబైల్ నంబర్, అలాగే ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మనకైతే ఓటీపీ పంపిస్తారు. ఆ ఓటీపీని మనం వెరిఫై అయితే చేయించుకోవాలి. దాని ద్వారానే నెక్స్ట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళగలం. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ గా ఉన్న మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వండి. దాని ద్వారానే మనకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనకు చూపిస్తుంది. స్టెప్ 3 లాగిన్ అప్లై. మనం లాగిన్ అవడానికి మనకు ఒక కోడ్ అయితే పంపిస్తారు. ఆ లాగిన్ కోడ్ ని మనం అయితే టైప్ చేసి అప్లై పైన అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుండే మనకి మెయిన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. సో లాగిన్ కోడ్ అయితే కరెక్ట్ గా అయితే పెట్టుకోండి. అలాగే సేవ్ కూడా చేసుకోండి. స్టెప్ 4 చైల్డ్ డీటెయిల్స్. మన పిల్లల యొక్క అన్ని డీటెయిల్స్ ని మనమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆధార్ కి మ్యాచింగ్ అయ్యేలానైతే మన పిల్లల డీటెయిల్స్ అన్ని ఉండాల్సి ఉంటుంది. స్పెల్లింగ్స్ కూడా ఆధార్ లో ఎలా ఉన్నాయో అలాగే అయితే టైప్ చేయండి. స్పెల్లింగ్స్ మిస్ మ్యాచ్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ అనేది సరిగ్గా మ్యాచ్ కాకపోయినా మన అడ్మిషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్పెల్లింగ్స్ అన్ని కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. అలాగే ఆధార్ డీటెయిల్స్ కి ఆధార్ లో ఉన్నట్టుగానే మన పిల్లల డీటెయిల్స్ కూడా సేమ్ అలానే ఇవ్వాల్సి ఉంటుంది. స్టెప్ 5 స్కూల్ ప్రిఫరెన్సెస్. మాక్సిమం మనం 3 స్కూల్స్ అయినా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు దగ్గరగా ఉన్న కేవీ స్కూల్స్ ని 3 స్కూల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 6 డాక్యుమెంట్స్ అప్లోడ్. క్లియర్ గా ఉన్న ఫొటోస్ ని మాత్రమే అప్లోడ్ చేయండి. దీనికి ఖచ్చితంగా రిక్వైర్డ్ గా ఉండాల్సిన డాక్యుమెంట్స్ గురించి నేను ఆల్రెడీ ఈ వీడియో ఫస్ట్ లో అయితే చెప్పాను. సో ఒకసారి అయితే మళ్ళీ చూడండి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ క్లియర్ గా ఫొటోస్ తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం బ్లర్ గా ఉన్నా, లేకపోతే క్రాప్ చేసిన ఇమేజెస్ ని కానీ అస్సలు అప్లోడ్ చేయొద్దు. ఫొటోస్ అయితే క్లియర్ గా ఉన్నవి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. స్టెప్ 7 రివ్యూ. సబ్మిట్ చేయడానికి 1కి 2 సార్లు మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదని అయితే చెక్ చేసుకోండి. మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే వాళ్ళ నేమ్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్పెల్లింగ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదని 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. మనం ఒక్కసారి అప్లోడ్ చేసాము అని అంటే వాటిని ఎడిట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. సో ఇప్పుడే ముందుగానే వాటన్నిటిని కరెక్ట్ గా ఉన్నాయా లేదని ఒకసారి చూసుకోండి. స్టెప్ 8 ఫైనల్ సబ్మిట్. మనం సబ్మిట్ చేయడానికి ముందు మన అప్లికేషన్ నంబర్ అయితే మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని సేవ్ చేసుకోవడం కానీ, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుని అయినా పెట్టుకోండి. మనకి నెక్స్ట్ అయితే మనకి యూజ్ అవుతుంది. ఈ రిజల్ట్ అనేది వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆ అప్లికేషన్ నెంబర్ అయితే మనకు కన్ఫర్మ్ గా యూజ్ అవుతుంది. సో ఆ నెంబర్ ని మనం ముందుగానే సేవ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. స్టెప్ 9 రిజల్ట్ చెక్. సేమ్ వెబ్సైట్ లోనే మనం లాగిన్ అయ్యే కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ని మనం లాగిన్ చేసుకొని ఈ వెబ్సైట్ లోనే మనం రిజల్ట్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని లాగిన్ కోడ్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే అప్లికేషన్ నంబర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సేమ్ వెబ్సైట్ లోనే మనం రిజల్ట్ ని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కేవీ అడ్మిషన్స్ లాటరీ సిస్టమ్ ద్వారా అయితే జరుగుతాయి. సో మనం ఎంత పర్ఫెక్ట్ గా అప్లై చేసినా సరే సీట్ వస్తుందనే గ్యారంటీ అయితే లేదు. కానీ మిస్టేక్స్ చేస్తే 0 ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా నీట్ గా అయితే ఫినిష్ చేయండి.
మీరు కూడా మీ పిల్లలకి ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే ముందుగానే అప్లై చేసుకోండి. ఏప్రిల్ తో అడ్మిషన్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి. సో మీరు కూడా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కొంచెం తొందరగానే అప్లై చేసుకోండి. సేమ్ మన ఈ ప్రాసెస్ ని అయితే సేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారానే మనం అయితే అడ్మిషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనుకుంటే షేర్ చేయండి అండ్ సేవ్ చేసుకోండి వీడియోని. ఇలాంటివి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.